అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమన్. వర్ష ఫార్వర్డ్స్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచి మాట్లాడతాము. వర్షాలో వచ్చేసి రీసెంట్గా కొత్త మోడల్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. గతంలో అనేక రకాల మోడల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. 3 HP నుంచి 10 HP వరకు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ఈ 3 మోడల్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ 3 మోడల్స్ గురించి కూడా ఇప్పుడు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం ఫస్ట్ మోడల్ నుంచి అయితే చూద్దాం. ఈ ఫస్ట్ మోడల్ వచ్చేసి మనం వర్షాలో ర్యాబిట్ అనే మోడల్తో 3.5 HP లాంచ్ చేయడం జరిగింది. ఈ ర్యాబిట్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి 3.5 HP 4 స్ట్రోక్ ఇంజిన్తో నడుస్తుంది. మన గతంలో చూసుకుంటే 3 HPలు మొత్తం 2 స్ట్రోక్ ఇంజిన్తో అలానే కంప్లీట్ నార్మల్ చైన్ డ్రైవ్ మోడల్తో అయితే వచ్చేవి. మనం ప్రస్తుతం దీన్ని లాంచ్ చేసింది 4 స్ట్రోక్లో. అంటే మనకు మెయింటెనెన్స్ కానీ మైలేజ్ కానీ కూడా వాటితో పోల్చుకుంటే మునుపటిగా బెటర్గా అయితే ఉంటుంది. అలానే ఇది వచ్చేసి మనం కంప్లీట్ గేర్ డ్రైవ్ ఇచ్చాము. అది ఓన్లీ చైన్ డ్రైవ్ ఉండేది, బట్ మనం ఈ ర్యాబిట్ మోడల్ వచ్చేసి కంప్లీట్ గేర్ డ్రైవ్ మోడల్. పనితనంలో కూడా దాని మీద ఇంకా బెటర్గా ఉంటుంది. దానివల్ల మనం ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ కానీ మన దుక్కు కానీ కూడా చాలా బాగా రావడం జరుగుతుంది. అలాగే దీనికి వచ్చేసి మనం 2 గేర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, న్యూట్రల్, ఇలా ఈ 3 గేర్లు ఇవ్వడం వల్ల మన వర్కింగ్ పర్ఫార్మెన్స్ అనేది దుక్కు ఇంకా బాగా రావడానికి అవకాశం ఉంది. అదే మనకి 3 HPలో చూసుకుంటే ఈ గేర్ సిస్టమ్ అయితే ఉండదు, ఓన్లీ క్లచ్ సిస్టమ్ ఒకటే ఉంటుంది. దానివల్ల ఓన్లీ వాళ్ళు యాక్సిలేటర్ పట్టుకుని రన్ చేయడం తప్ప వేరే మార్గం ఉండేది కాదు. బట్ మనం దీనికి 2 గేర్స్ ఇవ్వడం వల్ల వర్కింగ్ మనది వెళ్ళే దుక్కి కూడా చాలా బాగా రావడం జరుగుతుంది. అలానే దీనికి ఇవ్వడం కూడా మన బ్లేడ్ సెట్ అడుగు నుంచి అడుగున్నర అడ్జస్ట్ చేసుకొని జే రకం బ్లేడ్ సెట్ ఇచ్చాము. అడుగు నుంచి అడుగున్నర ఉండడం వల్ల మనం చిన్న సార్లు, అతి చిన్న సార్లు, అడుగున్నర సార్లలో కూడా మనం అడుగులో కూడా దీన్ని వర్క్ చేసుకోవచ్చు. దానివల్ల మనం దీని ముఖ్యంగా వచ్చేసి పచ్చిమిర్చికి కానీ లేకుంటే సోయాబీన్కి, మొక్కజొన్నకి, ఇలా తక్కువ సార్లలో ఉన్న కూరగాయ పంటలకు కానీ లేకుంటే మనం ఫామ్ గార్డెన్స్లో కానీ ఇలా ఇంటి పెరట్లో ఏమైనా పంటలు పండించుకున్నా కూడా అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. దీంతో పోల్చుకుంటే ఇంకా మనకు వచ్చేసి టైర్స్ కూడా గాలి, అంతకుముందు గతంలో ఎయిర్ టైర్స్ వచ్చేవి, ఇప్పుడు ఎయిర్ టైర్స్ లేకుండా న్యూమాటిక్ టైర్స్ ఇస్తున్నాం. దీనివల్ల మనకు పెద్దగా ఎయిర్ పెట్టుకోవాలన్న ఇది కూడా ఉండదు. అలానే చూసుకుంటే మనకి రీకాయిల్ కానీ, ఈ ఎయిర్ ఫిల్టర్ కానీ, సైలెన్సర్ కానీ ఇవన్నీ కూడా సేమ్ మనం 5 HP ఇంజిన్కి ఎలా అయితే ఇచ్చామో అలా ఇవ్వడం జరిగింది. దీనివల్ల దీనికి ఓవర్ వ్యూ కూడా మొత్తం చాలా టైనీగా ఉండడం వల్ల చిన్న చిన్న సార్లలో కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే గేర్ బాక్స్ కూడా మనం 5 HP ఇచ్చినట్టు లీటర్ కెపాసిటీ గేర్ బాక్స్ ఇచ్చాము. ఈ లీటర్ కెపాసిటీ గేర్ బాక్స్ ఉండడం వల్ల మన అటాచ్మెంట్స్, ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ ఏమైనా సరే మన 5 HPకి ఎలా వాడతామో కల్టివేటర్ కానీ, గుంటకలు కానీ, బోధరేకు కానీ అలా చిన్న సాలలో వాడుకోవడానికి అయితే ఇది కన్వీనియంట్గా ఉంటుంది. దానివల్ల ఈ మిషన్ అనేది మ్యాక్సిమం అన్ని రైతులకు కూడా ఉపయోగపడుతుంది. అలానే చూసుకుంటే దీనికి హ్యాండిల్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చాము. ఈ హైట్ అడ్జస్ట్మెంట్ ఇవ్వడం వల్ల మన హైట్ ప్రకారంగా మనం హైట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ, అలానే మనకు ఆపరేటింగ్ కూడా సేమ్ మనం 5 HPకి ఎలా అయితే ఇచ్చామో యాక్సిలేటర్ కానీ, క్లచ్ కానీ అవన్నీ కూడా సేమ్ దాట్లాగానే ఆపరేట్ చేసుకుంటూ చాలా ఈజీగా అయితే దీన్ని ఆపరేట్ చేయొచ్చు. దీని సర్వీస్ వచ్చేసి మన 6 months కంపెనీ వారంటీ, 6 months డిస్ట్రిబ్యూషన్ వారంటీ కింద 1 year ఇంజిన్ వారంటీ ఇస్తున్నాము. సో 1 year ఇంజిన్ ఫ్రీ సర్వీస్ వారంటీ అయితే ఉంటుంది. అలానే మనం చేయాల్సిన మెయింటెనెన్స్ కూడా మీకు తీసుకునే ముందు డీటెయిల్గా వివరంగా అయితే చెప్తారు. దాని ప్రకారం మీరు ఫాలో అవుతే ఆ వారంటీ అనేది వర్తిస్తుంది. దీని ప్రస్తుత మార్కెట్ ధర 32,000గా ఉంది. అలానే చూసుకుంటే నెక్స్ట్ మనం 7 HP కొత్తగా లాంచ్ అయిన మోడల్ గురించి చూద్దాము. ఇది వచ్చేసి గతంలో ఫాల్కన్ మోడల్గా మనం 7 HP లాంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ అప్గ్రేడ్ వర్షన్ కింద దీన్ని 7GDP అనే మోడల్ కింద లాంచ్ చేసాము. ఈ మోడల్ వచ్చేసి కంప్లీట్గా ఓల్డ్ మోడల్ కన్నా స్టైలిష్ లుక్ కానీ లేకుంటే ఇంజిన్ కూడా మనం ఎకో సిరీస్ ఇంజిన్ మన 5 HP ఎలా ఇచ్చామో అలా ఎకో సిరీస్ ఇంజిన్ ఇవ్వడం వల్ల దీని నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అనేది కానీ, మైలేజ్ ఇష్యూ కానీ, మెయింటెనెన్స్ కానీ కూడా పాత 7 HP మీద కొంచెం బెటర్గా ఉంటాయి. మార్కెట్లో అన్ని 7 HPలతో పోల్చుకుంటే ఈ లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీనికి కూడా మనం 7 HP హెవీ గేర్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలానే PTO కూడా ఇవ్వడం జరిగింది ఓల్డ్ మోడల్ లాగానే. సో దీనివల్ల మనం ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ ఓల్డ్ మోడల్ లాగానే అన్ని అటాచ్మెంట్స్ అయితే యూజ్ చేయొచ్చు. అలానే కొత్తగా రీపర్ అటాచ్మెంట్ కూడా లాంచ్ చేసాము. పర్టికులర్లీ 7 HP అండ్ 5 HPకి హెవీ గేర్ బాక్స్ మోడల్స్గా రీపర్ అటాచ్మెంట్ అయితే మనం యూజ్ చేయొచ్చు. అలానే దీనికి కూడా మనం స్ప్రేయర్ కానీ, వాటర్ పంప్ కానీ, ట్రాలీ కానీ, ఇప్పుడు చెప్పిన రీపర్ కానీ, సో అన్ని అటాచ్మెంట్స్ అనేవి కూడా దీనికి మనం యూజ్ చేసి మనం మల్టీపర్పస్గా అయితే వాడుకోవచ్చు. ఈ మిషన్కి వచ్చేసి ప్రజెంట్ మనకి 3.5 అడుగులు అడ్జస్టబుల్ రోటావేటర్ సెట్ వస్తుంది. 1.5 feet అంటే అడుగున్నర అడ్జస్ట్ చేసుకునే బోధరేకు వస్తుంది. గతంలో మనకి 2 టైర్స్ వచ్చేసి ఎయిర్ టైర్స్ వచ్చేవి, ట్యూబ్ టైర్స్. ప్రజెంట్ మనం ఇచ్చేసి న్యూమాటిక్ టైర్స్ ఇచ్చాము. దానివల్ల మనకి ఎయిర్ పెద్దగా పెట్టుకోవాలనే అవసరం లేకుండా డైరెక్ట్గా వాడుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అలానే చూసుకుంటే మనకి ఈ 7 కొత్తగా ఎకో సిరీస్ ఇంజిన్ కాబట్టి మనకి 1 లీటర్ పెట్రోల్ వచ్చేసి గంట అయితే ఖచ్చితంగా వస్తుంది. అలానే మనం వాడుతూ ఉంటే గంట నుంచి గంట పావు వరకు కూడా మెయింటెనెన్స్ పెట్రోల్ అయితే రావడం జరుగుతుంది వర్కింగ్. అలానే దీని ఏరియా ఆఫ్ కవరేజ్ చూసుకుంటే మనం లీటర్ పెట్రోల్తో అరెకరం వరకు అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అలానే ఇంకా మనం అలవాటు అయిన కొద్దీ ఇంకొంచెం త్వరగా కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ మిషన్తో వచ్చేసి రోటావేటర్ సెట్, అడుగున్నర బోధనాగలి, టైర్లు కాకుండా మన దగ్గర ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ కూడా దొరుకుతాయి ప్రత్యేక ధరలో. వాటిలో వచ్చేసి మనకి కల్టివేటర్, గుంటకలు, బోధరేకులు, ఐరన్ వీల్స్ ఇవే కాకుండా స్ప్రేయరు, వాటర్ పంపు, ట్రాలీ ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము రైతుకి ఎలాంటి రిక్వైర్మెంట్ అయితే ఉండో దాని ప్రకారం. దానిలో వచ్చేసి మన స్ప్రేయర్ వచ్చేసి 2 రకాలు ఉంది. వాళ్ళకి కావాల్సిన పైపులు ఎంతని బట్టి అయితే ఇస్తాము. దాని ద్వారా మిషన్ ఇక్కడే ఉంచి స్ప్రేయర్ ఓన్లీ పైప్ ఒకటే లేకుండా వెళ్ళి వాళ్ళ పొలం అంతా కవర్ చేసుకుంటే స్ప్రే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా వాటర్ పంపులో కూడా 2 రకాలు ఉన్నాయి.
2x2 ఉంది, 3x3 ఉంది. అది కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే ఆ 2 మోడల్స్ కూడా ఒకటి సజెస్ట్ చేసి ఇస్తాము. అలానే ట్రాలీ కూడా ఫుల్లీ కస్టమైజబుల్. వాళ్ళ కస్టమర్ ప్రకారం వాళ్ళ వెళ్ళే దారి ప్రకారం ఎంత వెడల్పు అయితే ఉందో, వాళ్ళు ఎంత టన్నేజ్ అయితే తీసుకెళ్లాలనుకుంటున్నారో దాని ప్రకారం టైర్స్ కానీ లెంత్ కానీ ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మాత్రమే ఆ ట్రాలీస్ అనేవి కూడా మేము సప్లై చేయడం జరుగుతుంది. ఇది సొంత పొలం రైతులే కాకుండా బాడికి తిప్పుకుంటూ వెళ్ళే వాళ్ళకి కూడా కమర్షియల్ కూడా ఉపయోగపడుతుంది. దీని మీద పెట్టిన పెట్టుబడి 6 నుంచి 12 నెలలు కూడా తిరిగి సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. దీని ప్రస్తుత మార్కెట్ ధర 53,000గా ఉంది. ఇంకా ఎక్స్ట్రా అదనపు అటాచ్మెంట్లు అయితే అదనపు ఖర్చు అయితే ఉంటుంది. ఇంకా తర్వాత మోడల్ వచ్చేసి మనం 10 HP లాంచ్ చేయడం జరిగింది, సీల్ మోడల్ అని. ఈ సీల్ మోడల్ వచ్చేసి 10 HP ఇంజిన్తో అయితే పెట్రోల్ ఇంజిన్తో అయితే రన్ అవుతుంది. ఈ సీల్ మోడల్ వచ్చేసి ప్రత్యేకంగా మన వరి దమ్ములకి వరి దుక్కులకి వాటికి మాత్రమే సపరేట్గా చేయడం జరిగింది. గతంలో చూసుకుంటే మన పవర్ వైడర్స్లో సెంటర్ రోటరీ బ్యాక్ రోటరీ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇది న్యూలీ అడ్వాన్స్డ్ మోడల్, ఫ్రంట్ రోటరీ మోడల్ అంటాము. రోటావేటర్ అనేది దీనికి ఎదరైతే ఉండడం వల్ల మనకి బరువు అనేది వెనకాల ఎటువంటి ప్రెషర్ పడకుండా, అలానే రాళ్ళు ఏమైనా తగిలినా సరే మన చేతి వరకు రాకుండా మిడిల్లో టైర్స్ ఉండడం వల్ల వర్కింగ్ పర్ఫార్మెన్స్ కానీ మనకు వర్క్ చేసేటప్పుడు ఇబ్బందులు కానీ కూడా చాలా తక్కువ అయితే ఉంటాయి. అలానే ఫ్రంట్ ఇవ్వడం వల్ల మన బురద దక్కుల్లో చేసుకునేటప్పుడు బురద అనేది మన మీద పడకుండా ఫ్రంట్ నుంచి ఫ్రంట్కే పడిపోవడం వల్ల మన వరకు ఎటువంటి బురద చేరకుండా దీని వర్కింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇది ముఖ్యంగా వచ్చేసి ట్రాక్టర్ దిగలేని పరిస్థితుల్లో ఉన్న వరి దమ్ములకి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. అలానే చూసుకుంటే మనకి ట్రాక్టర్ వెళ్ళలేని ప్లేసుల్లో ఎక్కడైతే పొలాలు ముందు పొలాలు వేసేసి మన పొలంలోకి ట్రాక్టర్ వెళ్ళడానికి అనుకూలంగా ఉండదో అలాంటి పొలాల్లో కూడా ఇది గట్ల మీద నడిపించుకుంటూ వెళ్ళి మన పొలం అయితే దమ్ము చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే దీనికి ఫుల్ లెంత్ రోటావేటర్ అయితే ఇవ్వడం జరిగింది. 3.5 అడుగులు రోటావేటర్ ఉండడం వల్ల మనకు పొలం అనేది చాలా త్వరగా కవర్ అవ్వడం జరుగుతుంది. అలానే ఫ్రంట్ వీల్ ఉండడం వల్ల మన మీద ఎటువంటి ప్రెషర్ పడకుండా ఫ్రంట్ బ్యాక్ బ్యాలెన్స్ అవుతూ మనిషి మీద ఎటువంటి ప్రెషర్ పడకుండా అయితే మనం వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. అలానే దీనికి న్యూలీ డిజైన్గా హెడ్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనం కొంచెం వెలుతురు తక్కువ ఉన్న టైంలో కూడా మనం దీంతో వర్క్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే HP వచ్చేసి 10 HP ఇవ్వడం వల్ల మన వర్కింగ్ పర్ఫార్మెన్స్ కానీ రోటరీ స్పీడ్ కానీ అయితే చాలా బాగుంటుంది. అలా దుక్కు కూడా చాలా బాగా వస్తుంది. అలానే దీని హెవీ గేర్ బాక్స్ ఇవ్వడం వల్ల దీని గేర్ సిస్టమ్ కూడా డ్యూయల్ గేర్ బాక్స్ టైప్ ఇచ్చారు. ఇది వచ్చేసి 4-wheel డ్రైవ్ అనే మోడల్ అంటాము. దీనికి టైర్స్కి సపరేట్ గేర్ ఉంటుంది, అలానే రోటరీకి సపరేట్ గేర్ ఉంటుంది. మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఓన్లీ టైర్స్ గేర్ మాత్రమే వేస్తాము, రోటరీ గేర్ అయితే న్యూట్రల్లో ఉంచుకుంటాం. అలానే మన వర్కింగ్లోకి వెళ్ళేటప్పుడు టైర్స్ గేర్ వర్కింగ్ గేర్ రెండు కూడా మనం ఆపరేట్ చేస్తూ మనం దీన్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ గేర్ సిస్టమ్స్ ఇవ్వడం వల్ల మనం మిషన్ అయితే చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. అలానే చూసుకుంటే మనకి సేమ్ 5 HPకి ఇచ్చినట్టు ఈ ఎక్సలేషన్ కానీ క్లచ్ కానీ ఇవ్వడం వల్ల ఎటువంటి అనుభవం లేని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా ఆపరేట్ చేస్తూ మన వర్కింగ్ అనేది చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అలానే దీనికి వచ్చే అటాచ్మెంట్స్ వచ్చేసి ఓన్లీ టైర్సే కాకుండా ఐరన్ వీల్స్ టైపు లెంత్ ఉన్న ఐరన్ వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఆ వీల్స్ ఇవ్వడం వల్ల మనకి వరి దమ్ముల్లో కూడా ఈజీగా నడవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టైర్స్ అయితే మనకి బురద పట్టేసి దిగబడిపోవడం లాంటివి ఉంటాయి కనుక ఆ లెంత్ ఉన్న ఐరన్ వీల్స్ ఇవ్వడం వల్ల మన బురదలో కూడా వర్కింగ్ నడవడం అయితే చాలా బాగుంటుంది. సో దానివల్ల మన రోటరీ వర్కింగ్ కూడా చాలా బాగుంటుంది. దీని మెయింటెనెన్స్ వచ్చేసి ఇంజిన్ ఆయిల్ అండ్ గేర్ ఆయిల్ ఉంటుంది సేమ్ కామన్గానే. ఇంజిన్ వచ్చేసి లీటర్ 300 ml ఉంటుంది, గేర్ ఆయిల్ వచ్చేసి 6 లీటర్లు ఉంటుంది. సో మెయింటెనెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం హెవీ వర్కింగ్కి యూజ్ అవ్వాలి కాబట్టి. అలానే గంట వర్కింగ్ వచ్చేసి 1.5 లీటర్ పెట్రోల్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. దీని ప్రస్తుత మార్కెట్ ధర 85,000గా ఉంది. ఇవే కాకుండా మన దగ్గర చాలా రకాల పవర్ వైడ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. 3 HP, 5 HP లైట్ గేర్ బాక్స్, 5 HP బెల్ట్ డ్రైవ్, హెవీ గేర్ బాక్స్, 5 HP 9 HPలో సెంటర్ రోటరీ మోడల్, 9 HPలో బ్యాక్ రోటరీ మోడల్ అండ్ 10 HP మోడల్. ఈ కంప్లీట్ వైడ్ రేంజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ అయితే మన దగ్గర వర్షాల్లో దొరుకుతాయి. ఈ పవర్ వైడ్స్ ఎవరికైనా కావాలనుకుంటే మన ఆఫీస్ విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉంది. వచ్చి మన డెమో మిషన్స్ అన్ని చూసి ఒక ట్రయల్ వేసుకోవడానికి కూడా మనం చిన్న ప్లేస్ అయితే పెట్టాము. సో ఒక ట్రయల్ వేసుకుని మీకు అనుగుణంగా ఉన్న పవర్ వైడర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాలకైతే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.